రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మొక్కల్ని పెంచడం సామాజిక బాధ్యతగా భావించినప్పుడే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమన్నారు ఎస్పీ. ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. అంటే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాము. ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న పార్టిసిపేషన్, దీంతో మనం జనాలకి ఏంటి అంటే అవగాహన ఇవ్వాలి. దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్కి. జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం ఒక డ్రగ్స్ రన్ చేసాము. అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేశాము. సో మనం జనరలీ ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాము. చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు, బయట జనాలకి ఉండొచ్చు. సో దట్ సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ కొంచెం తగ్గిపోతుంది. మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది. మనం ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది. సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితహారం ప్రోగ్రామ్, అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి. ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది. ఇప్పుడు అందరు ఇది ఎండాకాలం చూస్తున్నారు. ఈసారి హాటెస్ట్ ఇయర్ ఇన్ ఎంటైర్ ఇండియా. లాస్ట్ 4-5 years నుండి హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటి వరకు. సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్వైరన్మెంట్కి చూసుకోవాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం 100% మన ఎఫర్ట్ పెడతాము. జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయొచ్చు అంటే చేయండి. డెఫినెట్లీగా ఎన్వైరన్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో మీ అందరికీ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే శుభాకాంక్షలు.